భద్రత సంబంధించి అనేక రకాల విషయాలు, ఇసీమ్ లాంటి పెద్ద కంపెనీలు, ఏరోనాటికల్ సంబంధించిన ఫైటర్ జెట్ ప్లాంట్స్, అలాగే దేశ రక్షణ సంబంధించిన మిసైల్స్, అనేక రకాల అమ్యునేషన్ మన ప్రాంతాల నుంచి తయారవుతుందన్న విషయం మనం నమ్మశక్యమని అడుగుతున్నాను. ఇటువంటి అనేక రకాల నమ్మశక్యం కాని అంశాలన్నీ కూడా గత 2 సంవత్సరాల్లో మన ప్రాంతం నుంచి జరిగిందనే విషయం మనందరం కూడా మన కళ్ళతో చూస్తున్నాం. వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా మనందరం కూడా కేవలం చూడటం కాదు, జరిగిన విషయం ప్రజానీకానికంతా తెలియజేయాల్సిన కర్తవ్యం కోసమే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ సంబంధించిన 2 ఏళ్ల యొక్క నమ్మకం అనే యొక్క సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఆ విధమైన నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటే ప్రయత్నం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికుడు, నిన్న ఏదైతే జరిగిన నీతి ఆయోగ్ సమావేశాల్లో అందరి చేత మన్ననలు పని ముందుకెళ్తున్న మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో, అలాగే ఆయనతో కలిసి మొత్తం భుజం కలిపి తన శాఖ కాక అన్ని శాఖలకు సంబంధించిన అంశాన్ని కూడా చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి యొక్క ఆలోచనతో మరింత వేగంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని ఏ నాయకుడితో కూడా, ఏ ముఖ్యమంత్రితో కూడా ఇంతసేపు గడపలేదు. అనేక రకాల విషయాలు మాట్లాడుతూ నువ్వు చేసే పను ఏ విధంగా తీసుకెళ్తున్నావు, ఆయన ఆ విధంగా అభినందించిన వ్యక్తి మన యొక్క ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అన్ని రకాల విషయాలు కేంద్ర కేబినెట్లో ఉంటూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మనందరి యొక్క నాయకుడు మన యొక్క రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మన పెంబసాని చంద్రశేఖర్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర మంత్రివర్గ సహచరుల మంత్రివర్గ సభ్యులందరికీ, ముందున్న ఎమ్మెల్యేలకి, అలాగే ఎమ్మెల్సీలకి, అనేక రకాల చైర్మన్లకి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన 3 పార్టీల సంబంధించిన నాయకులందరికీ, అలాగే మనందరినీ ఈ విధంగా నడిపించడానికి ముందుకెళ్ళడానికి కారణమైన కార్యకర్త సోదరులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన, 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన చేసిన అనేక రకాల విషయాలు, అన్బిలీవబుల్, మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్లైన్స్ అన్ని ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరు కూడా అధైర్యపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగితే అనేక రకాల విషయాలు మాట్లాడారు, వచ్చారు, అక్కడ జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉంటే గతంలో వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని రక్షించి ముందుకు తీసుకెళ్లారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ లేదనే విషయం గుర్తుంచుకోండి. మరొకసారి ప్రమాదం వచ్చింది, తప్పనిసరిగా ప్రమాదం జరగదని చెప్పి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేశారు, ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేశారు. దాని తర్వాత దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్కి కూడా 11,414 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇవాళ స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటం, స్వయంగా కుమారస్వామి గారు వచ్చారు, స్వయంగా మన శ్రీనివాసవరం గారు వచ్చారు, ఆ విధంగా స్టీల్ ప్లాంట్ రక్షించి ముందుకు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగితే మాట్లాడిన తీరు దాని కారణంగా జరుగుతుందనే ఆలోచన ఏదైతుందో వీళ్ళ యొక్క దుష్ట ఆలోచనకి సంకేతం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కాంట్రాక్ట్ లేబర్ కూడా మరణించారు. కాంట్రాక్ట్ పర్మనెంట్ లేబర్కి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ జీవితంలో వెలిగించారు. కాంపన్సేషన్, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మాట్లాడుతున్న తీరు తప్పనిసరిగా మన సమాధానం చెప్పాలి. 12 సంవత్సరాలు, 2 సంవత్సరాల అభివృద్ధి వాళ్ళకి కానరావటం లేదు. ఆయన వాళ్ళ చెల్లెమ్మ కలిసి మాట్లాడిన తీరు,